अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिहिल करीम अम्मा बाद। फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। कुल हुवल्लाहु अहद अल्लाहुस समद लम यलिद वलम यूलद वलम यकुल लहू कुफुवन अहद। रब्बि इश्रह ली सदरी वयस्सिर ली अमरी वहल्लुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। रब्बि ज़िदनी इल्मा सुब्हानका ला इल्म लना इल्ला मा अल्लमतना इन्नका अंतल अलीमुल हकीम। సమస్త ప్రశంసలు అల్లాహ్కే శోభిస్తాయి. ఆయన మానవుల మార్గదర్శకత్వం కోసం ఈ ప్రపంచంలోనికి పంపిన దైవ ప్రవక్తలందరిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అమితమైన శుభాలు, శ్రేయాలు, అనంతమైన దరుదులు కురిపించుగాక. ఆమీన్. అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి ఇక్కడికి మనం వచ్చాము. అయితే ఈ సమావేశంలో మన జీవితానికి ఉన్నటువంటి పరమార్థం, ప్రపంచంలో అందరూ ఏమనుకుంటారంటే ఎవరు చూశారులేండి ఇదంతా, చచ్చిపోయిన తర్వాత ఎవరు చూశారు, చచ్చిపోయిన వాళ్ళని పారేస్తున్నారు లేదా కాల్ చేస్తున్నారు, ఇక్కడ ఉన్నంతకాలం హాయిగా బ్రతకాలి, మరో జీవితం ఏడుంది, ఎవరు చూశారు అని చెప్పి ఆలోచనతో ఎవరికి వారు తనను పుట్టించినటువంటి సృష్టికర్తను గుర్తించకుండా తమ ఇష్టానుసారంగా జీవిస్తూ మా కులం లేండి, మా మతం, ఎవరు మతం వాళ్ళకి, ఎవరు దేవుడు వాళ్ళకి, ఎవరు ఇష్టం ఉండదులేండి అని చెప్పేసి మనం దైవానికి, దైవ ధర్మానికి దూరం అవుతున్నాం. ఎవరి ఇష్టం వారిదే, కానీ కొంచెం ఆలోచించాలి. దేవుడిచ్చినటువంటి జ్ఞానంతో మనం ఆలోచన చేస్తున్నాం ప్రతిదానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లోకి వెళ్ళి కూరగాయలు కొనేటప్పుడు కూడా గంపలో ఉన్నటువంటి వంకాయలన్నింటినీ తరిచి చూస్తాం, ఇది పుచ్చిపోయింది, ఇది మంచిది అని చెప్పేసి. 100 రూపాయల చీర కొనడానికి కూడా 10-15 చీరలు తిరిగేస్తాం. కలర్ నచ్చలేదు, మ్యాచింగ్ నచ్చలేదు, డిజైన్ నచ్చలేదు అని చెప్పేసి. 4-5 నెలలు కట్టుకున్న తర్వాత తల కింద వేసుకునే దిండు కుట్టేస్తాం. ఒక పూట వండుకునే కూరకి, ఒక వస్తువు కొనడానికి కూడా మనం జ్ఞానంతో ఆలోచించాం, కానీ సృష్టికర్త ఎవరు అన్నటువంటి దాని గురించి మనం ఆలోచించలేదు. ఎందుకంటే ఎప్పటి నుంచో చేసుకుంటా వస్తున్నాంలేండి అంటున్నాం. మరి మన పెద్దోళ్ళు ఇదివరకు జ్వరం వస్తే కషాయం తాగించేవాళ్ళు, లేదు విరేచనం కావట్లేదంటే ఆమదాన్ని తాపించేవాళ్ళు. ఇప్పుడు డాక్టర్లు అంటున్నారు ఆ పని చేస్తే మా దగ్గర రావద్దు, అసలు దానివల్ల చాలా ప్రమాదం ఉంది అంటున్నారు. మరి ఎప్పటి నుంచో వచ్చేటువంటి ఆ పాత పద్ధతులను విడిచిపెట్టేసాము, ఇప్పుడు మెడిసిన్ వాడుతున్నాం. దైవం విషయంలో కూడా మనం ఆలోచించాలి. జీవితం తాత్కాలికం, క్షణభంగురం. ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఎలా చనిపోతారో తెలియదు. ఒకవేళ ఈ క్షణమే మరణం వస్తే నేను దేవుడి దగ్గర సాఫల్యం పొందుతానా? అసలు నేను ఆరాధించే వాళ్ళు ఎవరు? నన్ను పుట్టించిన వాడెవరు? ఈ లోకంలోనికి నేను ఎందుకు వచ్చాను? ఇక్కడి నుంచి మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళిపోబోతున్నాను? ఇవన్నీ ఆలోచించాలంటే మీరు సన్యాసం తీసుకోవాలి, అడవుల్లోకి వెళ్ళాలి అని చెప్పేసి చెప్పడం లేదు. నీవు నీ ఇంట్లో పనిచేసుకుంటానే ఆలోచించు జ్ఞానంతో సృష్టికర్తను గురించి. ఎవరైతే మనల్ని తయారు చేశాడు, చూడండి, గుగ్గిళ్ళు తినే గుర్రం యజమానిని గుర్తించింది, గడ్డి మేసే గేదె యజమానిని గుర్తించింది, చివరికి గుడ్డు పెట్టే కోడి కూడా యజమానిని గుర్తించింది. అది ఊరంతా తిరిగి యజమానింట్లో వచ్చే గుడ్డు పెడుతుంది. అంటే జ్ఞానం లేనటువంటి చిన్న చిన్న జీవరాశులు కూడా ఒక పట్టెడు అన్నం వేస్తే, గుప్పెడు అన్నం వేస్తే కుక్క యజమానింటికి కాపలా కాస్తుంది, వేరే చుట్టుకు పోదు. మరి జ్ఞానం కలిగినటువంటి మానవుడు తన యజమానిని గుర్తించాడా? లేదులేండి, అక్కడ పోతే మాకు పిల్లలు పుట్టారు, ఇక్కడ పోతే రోగాలు తగ్గినాయి, అక్కడ పోతే మాకు కలిసి వచ్చింది, మేము మా తాతల దగ్గర నుంచి ఫలానా బాబా గారిని నమ్ముకున్నాం, ఫలానా గుడికి వెళ్తున్నాం అని చూస్తున్నాం.
ఎవరు ఎక్కడికి పోయినా ప్రసాదించేవాడు ఆ పైవాడు. నేనేది ఇప్పుడు మీకు కొత్త దేవుడి గురించి చెప్పడం లేదు. వత్తకుల్లా అల్లది తసాలున బిహి వల్ రహాం ఇన్ అల్లాహ కాన అలైకుం రఖీబా. మనిషికి నిజంగా కష్టం నష్టం వచ్చినప్పుడు అతని అంతరాత్మ పై సృష్టికర్తనే ఘోషిస్తుంది. పైవాడు ఎవరైనా, ఫర్ ఎగ్జాంపుల్ మన కాలనీలో ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఆడికి అందరూ వస్తారు. హిందూ సోదరులు వచ్చి మా దేవుళ్ళు ఎంతోటి పెట్టారండి, మా దేవతలు తీసుకెళ్ళారంటారా? పోనీ క్రైస్తవులు వచ్చి మా ఏసీ ఎంతోటికి పెట్టాడండి, ఏసీ తీసుకెళ్ళాడు, లేకపోతే మరియమ్మ తల్లి తీసుకెళ్ళింది అంటారా? సాయిబులు వచ్చి మా అజ్మీర్ బాబా గారు పెట్టారు, లేకపోతే మస్తానవల్ బాబా గారు తీసుకెళ్ళారంటారా? ఆడందరూ చెప్పే మాట ఏంటంటే, ఏం చేస్తామనండి, ఆ పై దేవుడు అంతటికి పెట్టాడు, పై దేవుడు తీసుకెళ్ళాడు. ఎవరు పై దేవుడు? ఇప్పుడు వర్షాలు లేవు, అంతకుముందు మొన్న భయంకరమైనటువంటి వరద, వర్షాలు లేనప్పుడు అందరూ అన్ని కార్యక్రమాలు చేశారు, పూజలు పునస్కారాలు చేశారు, వర్షాలు పడలేదు. క్రైస్తవ సోదరులు ప్రార్థన చేశారు, వానలు పడలేదు. మా ఏరియాలో అయితే ముస్లింలు దర్గాల మీద జెండా చెట్ల మీద నీళ్లు పోసి నానిపోయారు, వానలు పడలేదు. అప్పుడు అందరూ ఏమన్నారంటే, అబ్బాయి మనం ఎన్ని చూసినా వాన కొరవదరా, ఆ పై దేవుడు కన్ను తెరవాల్సిందే, కొరవాల్సిందేనా అన్నారు. అంటే పై దేవుడు అని చెప్పి మనం నమ్ముతున్నాం. ఇప్పుడు చూడండి, కష్టం వచ్చినప్పుడు కూడా ఒక బలవంతుడు ఏం చేస్తాడంటే, ఒక బలవంతుడు బలహీనుడి మీద దౌర్జన్యం చేస్తుంటాడు. ఇంటికాడ తగు, పొలం కాడ తగు, చెట్టు కాడ, ప్రతి చోట తగు. పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తే డబ్బుండోడు కలిసి చూతారు, కానీ న్యాయం ఉండోడు కలిసి ఎవరు చూతారు? ఎందుకంటే వాడికి వెనక కులం ఉంది, బలగం ఉంది అని చెప్పేసి అందరూ వాడికెళ్ళి చెప్తారు. అప్పుడు వీడు కడుపు రగిలిపోయి ఏమంటాడంటే, దుర్మార్గుడా, నువ్వు చేసిన అన్యాయం పై దేవుడికి తెలుసు, నాకు తెలుసురా, పై దేవుడు చూస్తానే ఉన్నాడు రా అంటాడు. ఎవరా పై దేవుడు? ఎప్పుడైనా ఆలోచించామా? ఇప్పుడు మన హిందూ సంస్కృతిలో కూడా స్త్రీ కనేటప్పుడు ఆ నొప్పులు బాధపడేటప్పుడు వామ్మ వాయు ఏంటంటే, కాదు దేవుడు దేవుడు అని చెప్పేసి అనమ్మా అంటారు. చచ్చిపోయేటప్పుడు నారపీస్తే పిచ్చి నారాయణ నారాయణ అనమంటారు. ఏకో నారాయణ్, నారాయణ అంటే సృష్టికర్త, ఏకంటే ఒకడు, చచ్చే ముందైనా దేవుడు ఒక్కడని చెప్పురా, నీకు మోక్షం లభించింది అని అర్థం. అంటే వత్తకుల్లా అల్లది తసాలున బిహి వల్ రహాం. కష్టం నష్టం బాధలు వచ్చినప్పుడు ఆ పై దేవుడు అంటాం, అంతే తప్ప కింద దేవుళ్ళు అనగా. అయితే మనం ఏమనుకుంటున్నామంటే, ఏదోనండి మేము ఎప్పటి నుంచో వెళ్తున్నాము, అందుకని చెప్పేసి ఎట్లా వెళ్తున్నాము, ఈ ఊరు మతం వాళ్ళది, ఈ ఊరు కులం వాళ్ళది కదా, ఈ కులాలు మతాలు కూడా మనం పెట్టుకున్నాం. ఎక్కడ కూడా వీటికి ఆధారం లేవు. కుండలు చేస్తే కొమ్మరి, గుడ్డలు ఉతికితే చాకలి, చెప్పులు కుడితే మాదిగా, క్షవరం చేస్తే క్షవరుడు అంటే మంగలివాడు, దూదెక్కితే దూదేకుల, వృత్తులకి కులాలు పెట్టారు తప్ప అసలు కులాలను దేవుడు నిర్ణయించలేదు. మానవులందరూ ఒకటే, పీల్చే గాలి ఒకటే, త్రాగే నీరు ఒకటే, నివసించే భూమి ఒకటే, శరీర నిర్మాణం ఒకటే, అందరూ ఒకటే. మరి ఎవరు దేవుడు వాళ్ళకు ఉన్నాడు అనుకోండి, ఎవరు గాలి వాళ్ళకు ఉండాలిగా. ఇప్పుడు నిజంగా హిందువుల దేవుళ్ళు వేరు, క్రైస్తవుల దేవుళ్ళు వేరు అనుకోండి. హిందువుల దేవుడు ఏమంటాడు, అసలు ముస్లింల దగ్గర వాన పడటానికి ఇల్లేదు, వాళ్ళకి నీళ్ళు ఇవ్వటానికి ఇల్లేదు అంటాడు. ఇప్పుడు రాష్ట్రం వేరైపోయిన తర్వాత తెలంగాణ వాళ్ళు మనకి నీళ్ళు ఇవ్వడానికి ఒప్పుకుంటున్నారా ఏంటి? ఒప్పుకోవట్లేదు కదా. మరి అట్లనే ఎవరు దేవుడు వాళ్ళకు ఉండేటట్టయితే ఒకళ్ళ గాలి మరొకళ్ళు పీల్చుకుంటే చచ్చిపోతారు అని ఎక్కడన్నా ఉందమ్మో, ఇది క్రైస్తవులు గాలి, ఇది ముస్లింలు పీల్చుకోకూడదని ఉందా? ఈ ముస్లింల నీళ్లు హిందువులు తాగకూడదని ఎక్కడైనా ఉందా? మా జ్ఞానంతో ఆలోచించండి. ఇదేదో సాయిబుల్ దేవుడు, సాయిబుల్ మతం అనుకుంటున్నారేమో. అసలు సాయిబుల్కి దీనికి సంబంధమే లేదు. ఇది నిన్ను పుట్టించిన నీ సృష్టికర్త ధర్మం. నీ కళ్ళను తయారు చేసిన వాడు, నీ కాళ్లను తయారు చేసిన వాడు, నీ హృదయాన్ని ఆలోచించే మేధస్సును నడ్డెనెత్తి నుంచి అరికాలు వెటికి నిన్ను నీ తల్లి గర్భంలో ఎవడైతే తయారు చేశాడో ఆ నీ సృష్టికర్తను గుర్తించు. నీ యజమానిని నీవు తెలుసుకో, ఆయనకి దాస్యం చేయి, శాశ్వతమైనటువంటి మోక్షమును పొందు. ఇది దైవధనం.
అంతే తప్ప అల్లా అనగానే వాళ్ళు సాయిబులు ఆరాధించే దేవుడు కదా. అసలు ఖురాన్ గ్రంథంలో సాయిబులు అని చెప్పి ఒక్క చోట కూడా లేదు. పోనీ ఉర్దూ మాట్లాడే వాళ్ళైనా ముస్లింలనుందా? అట్లా కూడా లేదు. ఏ భాష అయినా ఏ ప్రాంతం అయినా నువ్వు గనక నిన్ను పుట్టించిన నిజ సృష్టికర్తను విశ్వసిస్తే నీవు ఆయన దాసురాలుగా పరిగణించబడతావు. కులం కోసం లేదో సంఘం కోసం ఎగతాళి చేస్తారనో హేళన చేస్తారనో ఉంటే రేపు నీ మరణం రోజున ఎవడో నీ వెంట రాడు, ఎవరు రారు. ఆ ఊరి బయట కాటిలో ఒంటరిగా పనుకునేటువంటి పరిస్థితి ఆ రోజు ఏంటి నీ పరిస్థితి? ఆ రోజు ఎవరు నీకు సహాయం అందించే వాళ్ళు ఉండరే. ఒంటరిగా ఈ లోకంలో నీకు వచ్చాము, తిరిగి ఒంటరిగానే వెళ్ళిపోతామే. కాబట్టి విధిరాతను విధించినటువంటి సృష్టికర్తను విశ్వసించు. నువ్వు ఎప్పుడు పుట్టాలి, ఎక్కడ పుట్టాలి, ఎవరికి పుట్టాలి, ఎంత సంపాదించాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఈ లోకంలో నువ్వు ఏ విధంగా బ్రతకాలో మొత్తం ఆయన విధించాడు. ఆయన్ని గుర్తించు, ఒక్కడే. చూడండి, అందుకని వాళ్ళందరూ కూడా ఎంతమంది అయితే వచ్చారో అందరూ పై దేవుణ్ణి ఆరాధించారు. ఆ పై వాడిని ఆరాధించారు తప్ప ఎవరు కూడా కింద ఉన్న వారిని ఆరాధించలేదు. ఎవరైతే ఆకాశాన్ని ఆధారాలు లేకుండా నిలబెట్టాడో, ఎవరైతే భూమి మీద పర్వతాలను మేకులుగా బాతాడో, ఎవరైతే మేఘాల నుండి వర్షాన్ని కురిపిస్తున్నాడో ఆయన సృష్టికర్త. ఆయనే మనల్ని లోకంలోనికి పంపించాడు, తిరిగి మనలా లేపుతాను అంటున్నాడు. అఫహసిబతుం అన్నమా ఖలఖనాకుం అబసం, మేము మానవుణ్ణి వృధాగానే పుట్టించామని మానవుడు భావిస్తున్నాడా? అతడు మా వైపునకు తిరిగి రావటమే జరగదనుకుంటున్నాడా? మానవుణ్ణి తిరిగి మరలా మా వద్దకు లేపుకుంటాము. కాబట్టి ఆలోచించండి. యా అయ్యుహల్ ఇన్సాను మా గర్రక బిరబ్బికల్ కరీం, పరమ దాత అయినటువంటి ఆ సృష్టికర్త పట్ల ఎలా నువ్వు మోసపోతున్నావు? అందరూ దేవుడు ఒక్కడేనంటున్నారు. ఎంతమందినైనా పూజించండి, 30 మంది దేవీ దేవతలను పూజించేటువంటి హిందువులు అడిగినా దేవుడు ఒక్కడేనండి అంటారు. తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ దేవుడని, త్రియేక దేవుడని యేసును ఆరాధించే క్రైస్తవ సోదరులు దేవుడు ఒక్కడేనంటారు. జెండాలు, దర్గాలు, పీర్లు, ఒలిలు, బాబాలను ఆరాధించేటువంటి సాయిబులు దేవుడు ఒక్కడేనంటారు. కానీ ఆరాధన విషయంలో వచ్చేదలికి ఆ ఒక్క దేవుడిని ఆరాధించకుండా ఎంతోమంది దేవుళ్ళు పెట్టేశారు. దేవుడు అనే పదాన్ని ఎందాక దిగజార్చారంటే ప్రతి ఒక్కరికి దేవుడిని పెట్టేస్తున్నారు. పుస్తకాల మీద రాస్తున్నారు పాటకు దేవుళ్ళు, ఆర్టీసీ బస్సుల్లో రాస్తున్నారు ప్రయాణిక దేవుళ్ళు, చివరికి సినిమా థియేటర్ల మీద రాస్తున్నారు ఆడియన్స్ దేవుళ్ళు. అన్ని గొడ్లేసుకున్న దేవుడు అంటున్నారు, ఏం గొడ్లేసుకుపోయిన దేవుడు అంటున్నారు. ఎంత విచిత్రం అండి. దేవుడు ఎవరైతే ఈ పంచభూతాలను క్రమానుసారంగా సూర్యుణ్ణి ఎవడైతే తూర్పును ఉదయింపజేస్తున్నాడో, చంద్రుణ్ణి ఎవరైతే రాత్రిపూట రప్పిస్తున్నాడో, ఎవరైతే మేఘాల నుండి వర్షాలు కురిపించి ఎండి చచ్చిపోయి బీటలు వారి దేనికి పనికిరానటువంటి మృతభూమిలోంచి అనేక రకాల పంటలు పండిస్తున్నాడో ఆయన సృష్టికర్త. ఆయన పుట్టేవాడు కాదు, పుట్టించేవాడు. జనన మరణాల కారకుడు, జనన మరణములు లేనివాడు. పుట్టినవాడు గిట్టక మానడు, పుట్టి గిట్టనోడు ఈ జగాన లేడు. చావు పుట్టుకులు లేనివాడు అల్లాహ్. ఆయన తినేవాడు కాదు. ధూపాలు, నైవేద్యాలు, అగరవత్తులు, కొవ్వొత్తులు, సాంబ్రాణి కడ్డీలు, మరమరాలు, పటికి బెల్లం ముక్కలు, ఫాతిహాల పేరిట మనోళ్ళు ఇస్తారే, అవి ఆయనకు అవసరం లేదు. నిష్కల్మషమైనటువంటి మనస్సుతో, మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో నీవు ఆయన ముందు ఆరాధన చేయాలి. నీ ఇంట్లోనే నువ్వు చేసుకోవచ్చు. స్త్రీలకి ఇంకా పర్మిషన్ ఉంది, ఇంట్లోనే వెనక భాగంలో చేసుకోవచ్చు. లేదు నేను మారానండి అని చెప్పేసి అందరికీ చెప్పేటువంటి అవసరం కూడా లేదు. ముందు నీ హృదయం ముందు నిన్ను పుట్టించిన దేవుణ్ణి విశ్వసించు, నీ యజమానిని గుర్తించు. ఒక్క ప్రశ్న వేస్తాను, చెప్పండి అమ్మా. ఇప్పుడు ఒక యజమాని ఉన్నాడు, తన దగ్గర పనిచేసేటువంటి కూలివాడికి అంటే జీతానికి ఉంచాడు, 10,000 రూపాయలు జీతం ఇస్తున్నాడు, కట్టుకోవడానికి బట్టలు ఇస్తున్నాడు, తినడానికి తిండి పెడుతున్నాడు, వండటానికి ఇల్లు ఇచ్చాడు. అయితే ఆ జీతగాడు తనకు ఇంత సహాయం చేస్తున్నటువంటి ఆ యజమానిని యజమానిగా భావించట్లా, గౌరవించట్లా, ఆయన చెప్పినట్టు ఇంట్లా.
ఆ యజమాని జీతగాడిని ఉంచుతాడా, తీసేస్తాడా? చెప్పండి అమ్మా, ఉంచుతాడా, తీసేస్తాడా? ఎందుకు వినాలి అంటే జీతం ఇస్తున్నాడు, బట్టలు ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, తినడానికి తిండి పెడుతున్నాడు. కాబట్టి యజమానికి అతను విధేయత చూపాలి, యజమాని చెప్పినట్టు వినాలి. అటు కాకుండా యజమాని విడిచిపెట్టేసి ఆ బజాట్లో పోయే వాళ్ళందరినీ ఈయన యజమాని అండి, ఆయన యజమాని, ఆయన కూడా యజమాని అంటే యజమాని ఒప్పుకుంటాడా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన రాజంపేటలో ఎమ్మెల్యే గారు గెలిచాడండి. ఎమ్మెల్యే గారు ఆయనే కానీ ఊరు బయట ఉన్నాడే ఆయన కూడా ఇంకో ఎమ్మెల్యే, ఇంకో ఈ మూలలో ఉన్నాడు ఆయన కూడా ఇంకో ఎమ్మెల్యే, అటు ఊరు ఇంకొక ఆయన కూడా ఎమ్మెల్యే. అంటే ఇంతమంది ఎమ్మెల్యేలు ఉంటారా? ఎవడైతే గెలిచాడో అతడే ఎమ్మెల్యే, అంతేనా కాదా? ఒక కుటుంబానికి ఒకటే యజమాని, ఒక ఊరికి ఒకటే సర్పంచి, ఒక రాష్ట్రానికి ఒకటే ముఖ్యమంత్రి. మరి అఖండ బ్రహ్మాండమైనటువంటి ఈ ప్రకృతి కళాఖండాన్ని, విశ్వం యావత్తును ఓ క్రమానుసారంగా నడిపించేటువంటి సృష్టికర్త కూడా ఒక్కడా, అనేక మందా? ఒక్కడు. కాబట్టి మనందరం ఒకే రకంగా ఉన్నాం. ఇప్పుడు చాలా మంది దేవుళ్ళు ఉన్నారనుకో, ఏం దేవుడు అయ్యా నువ్వు, ఇన్నాళ్ళ బట్టి సూర్యుడిని తూర్పుని ఉదయింపజేస్తున్నావు, నీ పద్ధతి ఏం బాగలా, ఈడు దక్షిణ పాకిలు పెట్టుకున్నాడు, కొన్నాళ్ళు సూర్యుడిని దక్షిణం ఉదయింపజేయ అంటాడు. ఇంకొక ఆయన అంటాడు, ఏం పాలనయ్యా నీది, 12 గంటల పొగులింది, 12 గంటల రాత్రి ఏంది, రెక్కాడితే డొక్కాడినటువంటి నిరుపేదలు చాలా మంది ఉన్నారు, 12 గంటలు చాలట్లా, 18 గంటలు పెట్టు, 6 గంటలు హాయిగా నిద్రపోతారు, 18 గంటలు పని చేసుకుంటారు, ఇది నా రూల్ అని ఇంకొకటి చెప్తాడు. అవునా కాదా? ఇంతమంది దేవుళ్ళు ఉంటే లౌకాన ఫీహిమా ఆలియతున్ ఇల్లల్లాహ్ లఫసదతా, భూమి ఆకాశాలలో ఒక్క దైవం సృష్టికర్త తప్ప ఇతరులు కూడా దేవుళ్ళై ఉంటే కొట్టుకొని చచ్చేవాళ్ళు, భూమి యావత్తు చిన్న భిన్నమైపోయేది. సూర్యుడు నాది, చంద్రుడు నాది, భూమి నాది, గాలి నాది, నీరు నాది అని పంచుకునేవాళ్ళు, ఒకరి మీద ఒకరు దండయాత్రలు చేసుకునేవాళ్ళు. మనం కూడా అల్లకల్లోలమైపోయాము. నువ్వైనా నేనైనా ఇప్పుడు లోనున్నారు, అనేక మంది ఉన్నారు, అందరికీ 2 కళ్ళే 2 కాళ్ళే, ఒకే తలకాయి, ఒకే ముక్కు, ఒకే నోరు. లేదంటే వాళ్ళకి 14 తలకాయలు ఉండే, 15 కాళ్ళు ఉండే, 32 కాళ్ళు ఉండే, ఎక్కడన్నా ఉండాలి అట్లా వేరువేరుగా? అందరూ ఒకటే. స్త్రీలైనా పురుషులైనా అందరూ, స్త్రీ జాతి పురుష జాతి 2. దేవుని నమ్మిన వారు, దేవుని నమ్మని వారు 2 జాతులు. సోదరి మండలారా, జ్ఞానంతో ఆలోచించండి. కానీ ఈరోజు మన దేవుడిని గురించి ఆలోచించకుండా హాయిగా తింటున్నాము, దేవుడు ప్రసాదించాడు, టయానికి సీరియల్స్ చూసుకోవడము, వండుకోవడము, తినుకోవడము, ఇంటిని శుభ్రం చేసుకోవడము, తిరిగి మరలా లేవటము, వండుకోవడము, తినటము. సోదరి మండలారా, ఒకరోజు మృత్యువు రానున్నది. మృత్యువులో అందరూ చిక్కేది ఉంది. కల్లా ఇదా బలగతి తరాక్ وقيل من راك وظن أنه المنفراك. పోయేవాడి ప్రాణం గొంతులోనికి వచ్చినప్పుడు నన్ను కాపాడేవాడెవడైనా ఉన్నాడా అని నువ్వు గొంతు చించుకొని ఏడ్చినా నిన్ను ఎవడు ఈ లోకంలో మరణం నుండి కాపాడలేడు. వల్తఫతి సాక్ బిస్సాక్ ఇలా రబ్బిక యౌమైదినిల్ మసాక్. ఒక కీలు మరో కీలుతో కట్టివేయబడినప్పుడు నీకు అర్థమవుతుంది, ఇక నా పయనం పరలోకానికి, నా ప్రభు దగ్గరికి అని చెప్పేసి నువ్వు అర్థం చేసుకున్నా కానీ ఆనాడు ప్రయోజనం ఉండదు. కుల్ యతవఫాకుం మల్కల్ మౌత్ అల్లతీ వక్కిల బికుం సుమ్మ ఇలా రబ్బికుం తుర్జఊన్. ఎప్పుడైతే నీ వద్దకు మృత్యుదూత వచ్చాడో అప్పుడు నీకు అర్థమవుతుంది, కానీ ప్రయోజనం లేదు. దీపం ఉండగానే ఇల్లు సరిదిద్దుకోవాలి అన్నారు, దీపం ఉండగానే ఇల్లు సరిదిద్దుకోవాలి అన్నారు. దీపం ఆరిపోయిన తర్వాత చీకట్లో తచ్చాడితే ప్రయోజనం లేదు. ఇప్పుడు ఆలోచన ఉంది, మంచి జ్ఞానం ఉంది, మనకు ఆలోచన ధోరణి ఉంది, మనకంతా శరీరం సహకరిస్తుంది. ఈ రోజున నీవు తెలుసుకో, నిన్ను పుట్టించిన నీ సృష్టికర్త మార్గాన్ని అనుసరించు. అంతే తప్ప మీరందరూ రాండి, మీకు గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి, మీకు దెయ్యాలు పోగొట్టేస్తాము, భూతాలు పోగొట్టేస్తాము, మీరు అనుకున్నదంతా జరిగిద్ది అని ఇస్లాం ఆశ పెట్టదు. నిన్ను నీవు నరకం నుంచి కాపాడుకో.
ఇన్న జహన్నమ కానత్ మిర్సాదా లిత్వాగీన మఆబా లాబిసీన ఫీహా అహ్కాబా. నరకం ఒక మాట నీకోసం అది కాసుకొని ఉంది. నిన్ను సమాధిలో పెట్టగానే 40 అడుగుల దూరం రాగానే వారి చెప్పుల చప్పుడు వినుచుండగానే మున్కిర్ నకీర్ అనేటువంటి దైవదూత వస్తారు. నీ దేవుడెవరు? ఏం చెబుతాం? ఇంట్లో ఒక దేవుడు, బయట ఒక దేవుడు, పొలిమేరలో ఒక దేవుడు, పిల్లలు పుడితే ఒక దేవుడు, పెళ్లి కాకపోతే మరొక దేవుడు, ఉద్యోగం కోసం ఒక దేవుడు, ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రమోషన్ కోసం మరో దేవుడు, ఎక్కడ పడితే అక్కడ దేవుడు, ఎవరిని పడితే వాళ్ళ దేవుడు ఆరాధిస్తే, రేపు సమాధిలో నిన్ను దైవదూతలు ప్రశ్నిస్తే ఏ దేవుడి పేరు నువ్వు చెబుతావు? నిన్న తిన్న కోనే నీకు గుర్తుండదే. ఇంతమందిని పూజిస్తే నువ్వు ఏం చెబుతావు? సోదరీమణులారా, జ్ఞానంతో ఆలోచించండి. నేనేదో మిమ్మల్ని మోసగించాలను, లేనేదో మిమ్మల్ని ఏదో మాయపుచ్చాలను చెప్పడం లేదు. వాస్తవం. నీ జీవితం నిన్ను పుట్టించిన వాడి సన్నిధిలో అప్పు చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇక్తరబలిన్నాస్, మానవులారా లెక్కల గడియ దగ్గరకు వచ్చేసింది అన్నాడు. నువ్వేం చూతావు? నీ సృష్టికర్తమని నిన్ను పూడ్చిపెట్టి సమాధి నుంచి 40 అడుగుల దూరం రాగానే వాళ్ళు అడుగుతారే నీ దేవుడెవరు? మరి నువ్వు చదువుతున్న దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడిని ఎప్పుడైనా నీ జీవితంలో ఒక్క క్షణమైనా ఆలోచించావా? నీ పిల్లగాడు ఇప్పుడు 100 మందిలో ఉన్నా సరే నా తల్లి అని చెప్పేసి నీ దగ్గరికి పరిగెడుతున్నాడే, వేరే వాళ్ళ దగ్గరికి ఎందుకు పట్టలేదు? తల్లివి నీవు కాబట్టి 70 తల్లుల కంటే అధికమైన ప్రేమ కలిగిన నీ సృష్టికర్తను నువ్వు గుర్తించావా? ఆయన వైపుకు తిరిగావా? నీకు కళ్ళిచ్చేవాడు చూసేవాడు, నీకు చెవులిచ్చినవాడు వినేవాడు, నీకు ఆకలిని పెట్టినవాడు ఆకలి లేనివాడు, జీవన్మరణల కారకుడు, వినేవాడు, ఆయన నిద్రపోడు, కునుకు తీయడు. నీ జీవితాన్ని ఆయన రికార్డింగ్ చేస్తున్నారు. 4 గోడల మధ్య తలుపులు కిటికీలు వేసుకుని గళ్ళు పెట్టుకొని ప్రపంచం అంధకారంలో ఉన్నప్పుడు కూడా నీ జీవితాన్ని ఆయన చూస్తున్నాడు. నీ జీవితం గురించి లెక్క అడుగుతానంటున్నాడు. మరి ఈ క్షణంలో నిన్ను పుట్టించిన వాడిని గుర్తిస్తావా? ఆయన ముందు నీ పాపాలను క్షమించమని వేడుకుంటే నీ పాపాలను క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. వకాలు రబ్బకుమ్ అదుఊని అస్తజిబ్ లకుమ్, నన్ను అడగండి నేను మీ ప్రార్థనలు ఆలకిస్తాను అన్నాడు. వైద తాలకి బాది అన్ని ఫయిన్ని ఖరీబ్, నా దాసులకు నేను అత్యంత సన్నిహితంగా ఉన్నాను. ఇప్పుడు నా మాటలు మీ చెవుల దగ్గరకు రాకముందే నా హృదయంలో ప్రొడ్యూస్ అయ్యేటప్పుడు ఆయనకు తెలుసు. ఇప్పుడు మీరు ఏ ఆలోచనలతో ఉన్నానో కూడా ఆయనకు తెలుసు. ఆయన్ని నమ్ము అంటున్నావు అంతే. ఇదొక కులమో, ఇదొక మతమో, ఇదొక జాతికి ఒక వర్గానికి సంబంధించింది కాదు. ఆలోచించండి. నీవు రక్షించబడాలి. నీ కుటుంబ సభ్యులు ఎప్పుడైనా పొయ్యి ముట్టించేటప్పుడు అగ్గిపుల్ల తగిలితేనే తట్టుకోలేక ఏడుస్తాం కదమ్మా. ఆ భయంకరమైనటువంటి నరకాగ్నికి ఎలా ఆహుతవుతావు? నువ్వు రక్షించబడితే నీ తరతరాలు, నీ సంతానం యావత్తును రక్షించబడుతుంది. అలా కాదులేయా, ఎవరిది వాళ్ళకి, ఎవరిది వాళ్ళకి కాదు. మీ దేవుడు మీకు, మా దేవుడు మాకు కాదు. మీకు మాకు అందరికీ దేవుడు ఒక్కడే, మానవులందరికీ దేవుడు ఒక్కడే. సోదరీమణులారా, చెప్పే విషయాలు చాలా ఉన్నాయి. వాస్తవాన్ని మీరు గ్రహించండి. ఆడెవడు ఉపయోగపడాడు. లా తజ్రు వాజరతో విజర బుక్కురా, బరువు మోసేవాడు ఎవడు ఇతరుల బరువును మోయాడు. ఎవడి పాపం వాడితే, ఎవడి పుణ్యం వాడితే. యౌమ యఫిర్రుల్ మర్ఉ మిన్ అఖీహి వ ఉమ్మిహి వ అబీహి వ సాహిబతిహి వ బనీహి లికుల్లి ఇమ్రిన్ మిన్హుమ్ యౌమఇదిన్ షాను యుగ్నీ. ఆ రోజున భార్య, భర్త, అన్నలు, తమ్ముళ్ళు ఎవరిని చూసినా మనిషి పారిపోతుంటాడు. ఈ రోజు నా గతం కావాలి అని చెప్పేసి ఏడుస్తాడు. ఆ రోజున గురించి నువ్వు ఆలోచించు సోదరీమణి. అంతకు మించి దైవ ధర్మం మిమ్మల్ని మోసగించదు. ఏదేదో ఊహాలోకంలో రెక్కల గుర్రాలు ఉన్నాయని చెప్పడం లేదు. ఇప్పుడు నా దగ్గర మాయలో మంత్రాలు ఉన్నాయని చెప్పడం లేదు. వాస్తవాన్ని నువ్వు గ్రహించు. మనమందరం ఒక్కటే, మనందరి సృష్టికర్త ఒక్కడే. సుమయ్య రదియల్లాహు తఆలా అన్హా సృష్టికర్త ఒక్కడే నమ్మింది. తరతరాల నుంచి వచ్చేటువంటి వాటన్నింటినీ విసర్జించింది.
దేవుడు ఒక్కడే నమ్మినందుకు ఆ జాతి సర్దారులు ఏం చేశారో తెలుసా? ఈ కాలుకు ఒక వంట, ఈ కాలుకు ఒక మరో వంట కట్టేసి ఆ వంటలని శూలాలతో గుచ్చితే సుమయ్య రదియల్లాహు తఆలా అన్హు దేహం 2 ముక్కలుగా పడిపోయింది. అయినా కానీ ఆ మంది దేవుడు ఒక్కడే అంటూనే చచ్చిపోయింది తప్ప వీటిని ఆరాధించలేదు. సోదరీమణులారా, అమహసిబతు మన్ తద్ఖులుల్ జన్నా, స్వర్గం ఇట్టే రాదు, స్వర్గం ఇట్టే రాదు. ఎన్నో కష్టాలు, ఎన్నో అపనిందలు, ఎన్నో రకాలైన హేళనలు సమాజం చేస్తుంది. కానీ సమాధిలో నువ్వు ఒక్కదానివే ఉంటావే. లోకం గురించి నువ్వు ఆలోచించకు, వెరవకు. నిన్ను పుట్టించినటువంటి దేవుణ్ణి నువ్వు నమ్మితే నీవు రక్షించబడతావు. ఇన్నల్లదీన కాలు రబ్బునల్లాహు తతనజ్జలు అలైహిముల్ మలాయికా సుమ్మా ఇస్తకాము తతనజ్జలు అలైహిముల్ మలాయికా. నీవు గనక నిన్ను పుట్టించినటువంటి దేవుణ్ణి విశ్వసించి అల్లా నా దేవుడు అని చెప్పి నువ్వు పలికి స్థిరంగా ఉంటే నిన్ను రక్షించడానికి దైవదూతలను నీ మీద అవతరింపజేస్తాను అన్నాడు. దైవదూతలను ఆధారం ఎత్తే జైఫ్ ఒక మనిషిని కాపాడటానికి ఒక రోజుకి 463 మంది దైవదూతలను నీ మీద పెట్టాను అంటున్నాడు. అల్లాహు అక్బర్. సర్వ క్షుద్ర క్షత్రుల నుండి, అనేక రకాలైనటువంటి దుష్ట కీడుల నుంచి నిన్ను ఆయన రక్షిస్తాడు, ఆయన నువ్వు నమ్మితే. కానీ మనం ఏమనుకున్నాం అంటే, మేము ఎప్పటి నుంచో నమ్ముకున్నాం కదయ్యా అమ్మా, తెలియనప్పుడు మనం ఇదివరకు చేసాము, ఇప్పుడు తెలిసింది. తెలియనప్పుడు మొహం గడుక్కోకుండానే తిన్నాము, కానీ ఇప్పుడు తెలిసిన తర్వాత కూడా చేయలేము కదా. కాబట్టి ఇది తాత ముత్తాతల దురాచారం కాదు. ఇది ఏదో గుడ్డిగా వచ్చేటువంటిదో, లేకపోతే అందరూ పోతున్నారని పోయేటువంటిదో కాదు. ఇందులో ఉండోళ్ళు కూడా, ముస్లింలుగా పరిగణించబడే వాళ్ళు కూడా అల్లాను ఆరాధించకుండా తాము నిర్మించుకున్నటువంటి సమాధులను ఆరాధిస్తూ సమాధులనే దేవుడని భావిస్తున్నారే, వారితో కూడా ఈ ధర్మానికి సంబంధం లేదు. మనుషులు తయారు చేసుకున్న వాటిని ఆరాధించకూడదు, మనుషుల్ని తయారు చేసిన వాడిని ఆరాధించాలి. ఆయనను గ్రహించు, రక్షణ పొందుతా. సోదరీమణులారా, సమయం చాలా ఎక్కువైంది. నేనేదో మాట్లాడితే మీరు వింటున్నారో లేదో కూడా నాకు సరిగ్గా అర్థం కావడం లేదు. కాబట్టి మీరు ఏదైనా సందేహం ఉంటే ప్రశ్నించండి. మనం అందరం కూడా ఒకే కుటుంబ సభ్యులు, పెద్ద చిన్న అంతే తప్ప పండితులు పామరులు ఎవరూ లేరు. ఏదైనా ఎవరికైనా సందేహం ఉంటే అడగండి, ఇన్షాల్లా దాని గురించి మాట్లాడుకుందాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా సృష్టికర్త ఒక్కడే అని ఆయన్ని విశ్వసించి ఆయన పంపిన ధర్మాన్ని ఆచరించే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. మరియు మనందరికీ హిదాయత్ మీద స్థిరంగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆయన కోసం కష్టాలను, ఆయన కోసం బాధలను భరించేటువంటి సహనాన్ని అల్లాహ్ మనకు ప్రసాదించుగాక. నరకం నుంచి అల్లాహ్ మనల్ని కాపాడుగాక. భయంకరమైన రోగాలు, ఘోరమైన ప్రమాదాల నుంచి అల్లాహ్ మనల్ని కాపాడుగాక. శాశ్వతమైన స్వర్గంలో ప్రవేశించే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఈ గృహవాసులందరిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇళ్ళ కుటుంబ సభ్యులందరిపై కారుణ్యాన్ని కుమ్మరించి వీరి పాపాలను మన్నించి వీరి కర్మలను స్వీకరించుగాక. ఎవరైతే ఈ గృహం నందు ప్రవేశించారో వారికి, వారి ఇంటి వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కారుణ్యామృతాన్ని కుమ్మరించి అందరికీ ఏకేశ్వరోపాసన చేసేటువంటి సద్బుద్ధిని, ప్రవక్త విధానాన్ని ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అతి శ్రేష్టమైన దైవదూతల సమావేశంలో మనల్ని గురించి ప్రస్తావించుగాక. ఆ స్వర్గంలో అందరూ సమీకరించబడే అదృష్టాన్ని అల్లాహ్ మనకు ప్రసాదించుగాక. ఆమీన్ సుమ్మా ఆమీన్. వాఖిర్ దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. कुछ सवाल करना है तो करा बोलो, వెళ్ళిపోతాం, టైం అయిపోయిందా?